వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు చాలా బాధగా ఉందండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. అసలు పిలవకపోయినా, అసలు ఎవరు అడగకపోయినా, వాళ్ళకి బలం సరిపోతుంది, మన బలం అవసరం లేదు, మన మద్దతు అవసరం లేదు, మనం వాళ్ళ గురించి పట్టించుకోనక్కర్లేదు, ఇన్ని సిచ్యువేషన్స్ ఉన్నా పైకేదో పోరాటం చేసేస్తున్నాం అది ఇది అని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇంకేముంది, ఇక్కడ అరాచక ప్రభుత్వం నడుస్తోంది అని చెప్పి బీజేపీ నేతల్ని మాత్రం ఒక్క మాట అనకుండా కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతల్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు అమ్మనాబూతులు తిడుతూ పక్కన చాలా పెద్ద ప్రతిపక్ష పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు చాలా ఘోరమైనటువంటి అవమానాన్ని మిగిల్చాయి. ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభకి పెద్దలు ఎంతోమంది హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తర్వాత తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్రపతిగా ఉన్నటువంటి రాష్ట్రపతి ముర్ము గారు, అలాగే ఇండి కూటమి నుంచి మల్లికార్జున ఖర్గే, అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, వీళ్ళందరూ ఇంకా చాలామంది మహామహులు హాజరయ్యి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్నాథ్ సింగ్ గారు అంటే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమయ్యింది, దానికి మద్దతు కావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేశారట. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి మరి మీ మద్దతు మాకే ఇవ్వాలి, ఉపరాష్ట్రపతి ఎన్నిక మరి జాగ్రత్తగా చూసుకోండి అంటే, అయ్యో అదే మహాభాగ్యం అని చెప్పి అనేసారట. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు. ఢిల్లీలో లాబింగ్ చేయడానికి ఈ తరఫున ఎవరు లేరు అన్నటువంటి వాస్తవాన్ని మర్చిపోయినప్పటికీ కూడా సరే, వాళ్ళు అడిగినా అడగకపోయినా అడిగారు అని చెప్పి మనం ఒక మాట చెప్పుకొని తద్వారి మనం ఎలాగైనా చెప్పాల్సిందే. ఆ రోజుల్లో మరి అడిగిన వెంటనే కూడా ఇచ్చాం మనం ఎవరికి, ప్రణబ్ ముఖర్జీ గారికి ఆయన రాష్ట్రపతి కావడానికి మద్దతు మనం ఇచ్చేసాం. ఈసారి కూడా మనం ఇచ్చేయాల్సిందే. ఇక్కడ మనకేమీ మిగతా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, సెంటిమెంట్లు కానీ ఇది కానీ. వాళ్ళు మనం అడగక్కర్లేదు, మనమే ఇచ్చేద్దాం. అడిగితే ఇస్తే ఏం పోయింది, అడగకుండా ఇచ్చి చూడు అప్పుడేముంటుందో అనేటువంటి ఒక డైలాగ్ కూడా కొట్టుకుందాం, పోయేదే ఉంది అని చెప్పి ముందు నుంచి కూడా ఇంకేముంది మేము ఇచ్చేస్తున్నాం మద్దతు, మమ్మల్ని ఎవరు అడగక్కర్లేదు, బేషరతుగా మేమే మద్దతు ఇచ్చేస్తున్నాం ఎన్డీఏ కూటమికి అక్కడ పెట్టినటువంటి అభ్యర్థి ఆయనకి అని చెప్పి చాలా గట్టిగా ఉపన్యాసాలు దంచికొట్టిన చివరాఖరికి వచ్చేసరికి ఇంతమంది అతిరథ మహారథులు వెళ్ళిన చోట అడగకుండానే సాయం చేసి ఉపరాష్ట్రపతి గారిని గెలిపించినటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత కొడుకులా చూసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు కనీసం ఆహ్వానం పంపకపోవడం అనేది కడు శోచనీయం. నిజంగానే నేను చాలా చింతిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయినందువల్ల నేను చాలా చింతిస్తున్నాను. ఆయన మద్దతు ఇవ్వకుండానే ఉంటే బాగుండేదేమో, కానీ మద్దతు ఇచ్చి ఈరోజు పిచ్చివాడైపోయాడు చూసారా, దానికి నేను చింతిస్తున్నాను. ఆయనకు అవసరం లేదు, అక్కడ స్పేస్ తీసుకున్నాడు ఆయన, ఆ స్పేస్ క్రియేట్ చేసుకుని ఈరోజు ఇంత ఘోరమైనటువంటి అవమానం పొందినందుకు గాను ఆయన జగన్మోహన్ రెడ్డిలా అక్కడ మిగిలిపోయాడు. వాళ్ళందరూ అక్కడ ప్రమాణ స్వీకారానికి వెళ్ళి అభినందనలు తెలియజేసి వచ్చారు. ఇంత ఘోరమైనటువంటి అవమానంలో కూడా ఏంటి అంటే పాపం పక్క నుంచి షర్మిల కూడా పొడుస్తూ ఉండడం, అడగకుండానే ఇచ్చావు, అడిగినా కూడా నాకేమి ఇవ్వట్లేదు, అడగకుండా వాళ్ళకి మాత్రం ఇస్తున్నావు, ఇదెక్కడ న్యాయం అన్నయ్య అంటూ ఆవిడ అడుగుతుంటే సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోవడం అనేది ఆయనకి మాత్రమే అబ్బినటువంటి ఒక మంచి లక్షణం. ఇది మనకి ఎక్కడ చెప్పరు, ఇలాంటి నీతి సూత్రాలు అనేవి మనకి ఎక్కడ చెప్పరు. స్వతహాగా అలవాటు చేసుకోవాలి అంతే, అవసరాన్ని బట్టి ఏంటి అనేది అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసినప్పటికీ కూడా, ఒకవేళ చేసి అడిగినప్పటికీ కూడా, అయ్యా మాకెంతమంది ఉన్నారు మహా అయితే, రాజ్యసభ నుంచి ఆల్రెడీ నేను 2 గెంటేశాను, ఇంకో 2 వెళ్ళిపోయారు, ఇంకో 2 వస్తారో ఒకటి తెలియదు, వాళ్ళు ఓటు వేస్తారో లేదో కూడా తెలియదు, నాకున్నదే 4 ఎంపీలు, అందులో మా గురుమూర్తి ఇలాగే వేస్తాడు, మిథున్ రెడ్డి జైలు నుంచి వచ్చి ఎలాగో నీకే వేస్తాడు, నేను వేయిస్తాను, మిగతా వాళ్ళతో కూడా ఏదో చేసి మొత్తానికి ఆ తంతు పూర్తి చేస్తాం, ఎందుకంటే వాళ్ళ నామకే వాస్తే ఎంపీలు మాత్రమే మాకు, మేమేం చెప్పినా ఎలా చేసినా వాళ్ళు అక్కడ ముద్ర గుద్దాల్సిందే. ఇక మిగతా రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డిని నమ్ముకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి ఆయన ఆక్రోశిస్తూ ఉంటే ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేకుండా పోయాయి. జగన్మోహన్ రెడ్డిని ఓదార్చడానికి ఇంత ఘోరమైనటువంటి అవమానం బీజేపీ పెద్దలు చేసినటువంటి దానికి ఆయన ఓదార్చడానికి మాటలు లేకుండా పోయాయి. ఈరోజు
అందుకే అపాత్రదానం చేయకూడదు అంటారు చూసారా. అలాగా అడగకుండా వెళ్ళి మాట్లాడితే నేనే ఇచ్చేసాను మద్దతు అని డబ్బా కొట్టుకుంటే ఇలాంటి అవమానాన్ని మిగులుతాయనేది పక్కనున్నటువంటి సలహాదారులు ఎవరు ఆయనకి చెప్పరు. ఎందుకంటే ఈయన పరువు పోవడం వాళ్ళకి కావాలి కాబట్టి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆర్ద్రతను అర్థం చేసుకొని, దయచేసి నా ఆర్ద్రతను అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలకి అటువంటి మనుషులకి దూరంగా ఉండాలనేది చెప్పదగినటువంటి ఒక సూచన. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.